అందరికీ నమస్కారం. నేను విష్ణు నాగిరెడ్డి. ఈరోజు బాగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ వైసీపీ పెట్టిన పోస్టర్ సిద్ధం అని ఎవ్రీవేర్ ప్రభుత్వ ధనంతో వాళ్ళందరూ పోస్టర్లు పెడుతూ ఉన్నారు. ఎలక్షన్స్కి మేము సిద్ధం, మీరు సిద్ధమా అని పెడుతూ రెచ్చగొడుతూ ఉన్నారు. సరే, దానికి మా జనసేన నాయకులు కార్యకర్తలు కొంతమంది ఓ పోస్టర్ పెట్టారు, మేము సిద్ధమే అని. మీరు సిద్ధమా అన్నప్పుడు మేము సిద్ధమే అని పెడితే దాన్ని పట్టుకొని రచ్చరచ్చ రొచ్చు చేసి ఆ పోస్టర్ని తీసేశారు. తీసేస్తే 2 పోస్టర్లు తీయాలి, ఒకటే పోస్టర్ తీశారు. జనసేన పార్టీ పెట్టిన పోస్టరు పీకేశారు. సరే, జనసేన పార్టీ పోస్టర్ పెడితే దాన్ని పీకేస్తే ఇంత రచ్చ చేస్తున్నారు ఏంటి మీరు అని అడగచ్చు. కానీ అది వైరల్ చేస్తూ కేవలం సాక్షి వారు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నేతలు చాలా చండాలంగా ప్రవర్తిస్తూ జనసేన నాయకుల్ని ఇబ్బంది పెడుతూ పోస్టర్లు పెట్టినా కూడా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మాట్లాడారు, సిద్ధమని పెట్టారు. చాలామంది చంద్రబాబు కానీ దత్తపుత్రుడు కానీ ధైర్యం ఉందా, 175/175 పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా అని ఇలాంటి పోస్టర్లు కూడా పెట్టారు. సరే, ఈ పోస్టర్కి మీకు ఇబ్బంది ఉన్నప్పుడు ఇలాంటి పోస్టర్లని ప్రభుత్వ అధికారులు ఎందుకు తొలగించట్లేదు? కేవలం జనసేన పార్టీ పోస్టర్లని ఎందుకు తొలగిస్తుంది? గతంలో కూడా కౌంటర్ పోస్టర్లు వైసీపీ పార్టీ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మనల్ని ఎవడరా ఆపేదని పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు మేమే మిమ్మల్ని ఆపేదని కౌంటర్ పోస్టర్లు మీరు పెట్టచ్చు, కానీ మీరు పెట్టినా కూడా మా పోస్టర్లే తొలగిస్తారు. మీరు కౌంటర్లు పెట్టినా, మేము కౌంటర్లు పెట్టినా, లేదా తెలుగుదేశం పార్టీ వారు పెట్టినా మా కౌంటర్లను తొలగిస్తారు. ఇది ఎక్కడ న్యాయమో తెలియదు. ఇంకోటి, పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా అని మాట్లాడుతూ ఉన్నారు. అరే, మీకుందా? 175 స్థానాల్లో 175 స్థానాలు పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా? ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. మీరు ఎన్ని స్థానాలు పోటీ చేశారు? 175 ప్లేస్లో పోటీ చేశారు. ఎన్ని గెలిచారు? 151 గెలిచారు. అంటే 175 గెలిచి వచ్చారా మీరు? పక్కనోడిని సిద్ధం యుద్ధం చెప్పడానికి గెలవలేదు కదా. సో 175 స్థానాలు పోటీ చేసే ధైర్యం ఉందా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. దానికి మేము ఆన్సర్ చెప్తాం. ఇక్కడ చూస్తే, సరే, ఇక్కడ అంతా ఎందుకు టాపిక్ అంటే, మా వాళ్ళు మేము సిద్ధమే అంటే ఎందుకు వచ్చింది ఈ వైరల్ అవటం అంటే, మన ఎంపీ, కాబోయే మాజీ ఎంపీ, మన ఏకచిత్ర నటుడు, ఏకచిత్ర హీరో అంట ఆయన, రేయ్ నిన్నే, ఒరేయ్ నిన్నే రా అనేదో సినిమా చేసినట్టున్నాడు. ఒరేయ్ నిన్నే, అదేనా సినిమా పేరు? కాదా? ఓయ్ నిన్నేనా? ఓయ్ నిన్నే అని ఏదైతే సచ్చిందిలే. ఒరే నిన్నే, ఓయ్ నిన్నే, వాడు ఏదో చేసి వచ్చాడు. అరే ఓయ్ నిన్నే అంటరా, ఓయ్ నిన్నే, నువ్వు నిన్నటి ఎంపీ అవ్వబోతున్నావు, నువ్వు ఎలా మాట్లాడావు పార్లమెంట్లో చూశారు, నువ్వేం చేసినావు చూశారు. అరే ఈడేం మాట్లాడతాడంటే, పవన్ కళ్యాణ్ దేనికి సిద్ధమా? 4వ పెళ్ళికి సిద్ధమట అంట. ఎటకారాలు వాడు. ఒరే, పర్సనల్ లైఫ్లో మాట్లాడటం రైట్ రా, నువ్వు బాగా మాట్లాడావు, 175కి 175 సిద్ధమా అని మాట్లాడుతున్నావు. అరే అదవా, నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ఎంపీకి సచ్చావులే కానీ నీ తొక్కలో ఎంపీ నువ్వు, సీఎంలే కాని రాకుండా పోయారు. గతంలో మన ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఉమ్మడి ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిస్థితి ఏంది? సీఎంలకే దిక్కులేదురా అక్కడ. నువ్వు ఎంపీవి, తర్వాత ఓడిపోతే నీ బతికేందో బస్ స్టాండ్ అవుతుంది, కానీ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఒరే నిన్నే, అదే ఒరే కాదు, ఓయ్ నిన్నేరా, సిద్ధం యుద్ధం కాదు. మీరు ఛాలెంజ్లు వేస్తున్నారు. 175కి 175 పోటీ చేసే దానికి సిద్ధమా? ఎస్, జనసేన పార్టీ 175కి 175 పోటీ చేసినకి సిద్ధం. మీరు సిద్ధమా? ఇవన్నీ చేయండి రా, మేము సిద్ధమే. తెలుగుదేశం సపరేట్గా పోటీ చేస్తుంది, వారు సిద్ధమే. 175 175 మేము సిద్ధమేరా. మీరు ఒక అమ్మకి ఒక అబ్బకి పుడితే 175 స్థానాల్లో 175 స్థానాలు పోటీ చేసే ముందు ఇవన్నీ చేసి
మీరు సిద్ధం గురించి యుద్ధం గురించి మాట్లాడండి రా. ఎగ్జాంపుల్, మద్యపాన నిషేధం చేస్తే కానీ ఓటు అడగను 2024 ఎలక్షన్స్లో అన్నాడు రా మీ నాయకుడు. ఒరే నిన్నే, సిద్ధమా మద్యపాన నిషేధం చేయనికి? నువ్వు సిద్ధమా? అరే సిపిఎస్ వారంలో చేస్తా అన్నాడు రా. వారంలో వద్దురా, ఇప్పుడు చేయరా బాయ్, నువ్వు ఇప్పుడు చేయి, మేము సిద్ధమే. 175 జనసేన సపరేట్గా పోటీ చేస్తుంది. నువ్వు సిద్ధమేనా? ఒరే నిన్నే. పోలవరం రా, పోలవరం వస్తే 2021 జూన్ కల్లా అవుతుంది అని మీ గత నోటిదోల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వాడు ఒక బండోడు, ఈ హైటు ఎంత ఉండి వాడు ఛాలెంజ్ చేశాడు. ఆ బండోడు కూడా, వాడు సిద్ధమా? ఒరే మీకేరా, పోలవరాన్ని కంప్లీట్ చేసేది సిద్ధమేనా? ఎలాగో చేసి సావలేవు. ఇది స్పెషల్ స్టేటస్ అన్నాడు రా. 25కి 25 ఎంపీ సీట్లు ఇస్తే ఏం బీకారా? 30 ఉన్నాయిగా రాజ్యసభ, అవి ఇవి కలిపి 25 అన్నారు. 30 ఎంపీలు ఉన్నారా. ఏం చేశారా? స్పెషల్ స్టేటస్ మీద ఫైట్ చేశారా? పోలవరం దేవుడెరుగు. స్పెషల్ స్టేటస్, జాబ్ క్యాలెండరు, ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం మా పార్టీ వస్తున్నాడు అంటాడు రా. నోరేగా ఏది పడితే అది మాట్లాడతారు. మాట తిప్పము మడమ తప్పము అంటాడు. నోరేగా ఏది పడితే అది మాట్లాడతాడు రా మీ నాయకుడు. మీ నొరే నిన్నే, సిద్ధమా? జాబ్ క్యాలెండర్ జనవరి 1 కాదురా, ఫిబ్రవరి 1 రేపు రిలీజ్ చేయడానికి సిద్ధమా నువ్వు? బల్క్ జాబ్ క్యాలెండర్ అన్నారుగా. రైల్వే జోన్ తీసుకురాలేకపోయారు సెంట్రల్ నుంచి, 30 ఎంపీలు పెట్టుకొని సచ్చి పోలవరం ప్రాజెక్ట్ని చేయలేకపోయారు. స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజో ఏది చేయలేక చచ్చారు. ఇవన్నీ మీరు చేయడానికి సిద్ధమా? మీ నాయకుడు చెప్పాడు రా, క్యాపిటల్ని దుబాయ్ చేస్తానన్నాడు రా. దుబాయ్ చేసి పెడతా అన్నాడు. దుబాయ్ చేయలేదురా, 3 చేశాడు రా. 3 క్యాపిటల్స్ అన్నాడు. 3 ఏమీ లేదురా, బురదగుంటలు తప్ప. విశాఖపట్నాన్ని దోచేశాడు, అమరావతిని ఏమీ చేయలేదు, నాశనం చేశాడు. కర్నూలు చూస్తే ఏమీ లేదు. మీరు సిద్ధమా? ఒరే నిన్నే, ఇవన్నీ చేయడానికి మీరు సిద్ధమా? జేఎస్పీ 175 పోటీ చేస్తుంది. చెయ్యకపోతే అమ్మకి అబ్బకి పుట్టలేదని మీరు సిద్ధంగా చెప్పండి రా. మేము సిద్ధమే. అమ్మకి అబ్బకి పుట్టలేదని చెప్పండి, మేము సిద్ధమే. ఒరే నిన్నే, జేఎస్పీ 175 పోటీ చేస్తుంది. మీరు ఇవన్నీ చేసి సిద్ధమా అని అడగండి రా. పోటీ చేస్తుంది. ఇలా ఎలాగో చేసి సావలేరు, ఎలాగో చేయరు. ఇంకా ఈ లంబడి మాటలు ఒకటి మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఓకే, తెలుగుదేశం జనసేన కలిస్తే ఓడిపోతామని ఆ ఎదోళ్ళకి తెలుసు. ఇది వీళ్ళకి ఈ ఎదోళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళిద్దరు ఎట్టయినా కలపకుండా ఉంచాలి. వీళ్ళిద్దరు కలవకపోతే ఎట్టగో అటు చేసి ఇటు చేసి డబ్బులు ఇచ్చో, మద్యం ఇచ్చో, పాపం అమాయకుల్ని బానిసలుగా మార్చో, ఆ డబ్బులు ఈ డబ్బులు, ఆ పథకం ఈ పథకం, బటన్ నొక్కుడు పథకం, కింద నుంచి పెట్టే పథకం, ఇవన్నీ చేసి ఎలాగో ముక్కి మూలిగి టఫ్ ఫైట్ ఇచ్చి గెలవచ్చేమోని ఆశ. రే మీ ఆశలు జరగవు. తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తాయి. జనసేన తెలుగుదేశం కలిసే పోటీ చేస్తాయి. ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి ఉమ్మడిగా 175లో 175 మిమ్మల్ని ఓడిస్తాం. ఇది మాత్రం రెడీరా. 175కి 175 ఓడిపోవటానికి మీరు సిద్ధంగా ఉండండి. మీ నాయకుడు ఆల్రెడీ చెప్పాడు, 175 సిద్ధమే అండి. ఓడిపోవడానికి గెలవడానికి ఎవటలు ఆయన, ఓడిపోవటానికి సిద్ధం అని చెప్పాడు రా. రే నిన్నేరా ఎదవా. సారీ అండి, ఒక ఎంపీని పట్టుకుని ఎదవా అని ఎందుకంటున్నానంటే, వాడు మాట్లాడేది వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. ఏకచిత్ర హీరో వాడు ఒక్క సినిమా చేసి ఎంపీగా గెలిచి ఈ రోజున ఏకచిత్ర సినిమా చేసినోడు
వాడా అండి దత్తపుత్రుడు, ప్యాకేజ్ ఇస్తారు, ఇలాంటి మాటలు మా పార్టీ నాయకుల్ని మాట్లాడినప్పుడు ఒరే వెధవా నువ్వేరా అంటంలో తప్పులేదు కదా. వాడు చేసిన సినిమానే అది, రేయ్ నిన్నే అనే సినిమా. దాన్నే రేయ్ నిన్నే 4వ పెళ్ళి. అవునరా, నీకు ఎవరైనా ఉంటే పంపించు, నేను చేసుకుంటాను 4వ పెళ్ళో 5వ పెళ్ళో. పవన్ కళ్యాణ్ గారి దాకా ఎందుకు కానీ నేను చేసుకుంటాను, పంపి, ఖాళీగానే ఉన్నా ఏదవా. అది సంగతి అండి. ఫ్లెక్సీ వారు మీరు ఫ్లెక్సీలు పెడితే ఎంతకాలం తీస్తారు? ఒక నెక్స్ట్ 3 months. ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయి? ఏప్రిల్లో అనుకుంటున్నారుగా. ఏప్రిల్, రిజల్ట్ మే, జూన్ కల్లా మీ నాయకుడి సీటు సిరిగిపోద్ది, మీ నాయకుడి చైర్ సిరిగిపోద్ది, అక్కడ ఎక్కేది మేమో తెలుగుదేశం అంతే. మీరైతే ఎక్కర్రా, అది పక్కా రాసుకోండి. 175 అండి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. కొంచెమన్నా కడుపుకి ఏందంటున్నారు వాళ్ళు.